డేస్ మాత్రమే వర్క్ ఉంటుంది. వర్క్ సిస్టమ్ ద్వారా లేదా ఒక స్మార్ట్ మొబైల్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. మనం ఈ వర్క్ని వేరే వాళ్ళకు రెఫర్ చేయొచ్చును. ఒకవేళ 10 డైరెక్ట్ అఫిలియేట్స్ని మనం చేసినట్లయితే ఒక వ్యక్తి మీద 1% ఇన్కమ్ ఇస్తుంది. ఆ వ్యక్తి నెలలో చేసే మొత్తం వర్క్ మీద 1% ఇస్తుంది. ఎగ్జాంపుల్, ఆ రెఫరల్ కమిషన్ 10 మెంబర్స్ ఇంటూ 0.6 ఈజ్ ఈక్వల్ $6. ఇప్పుడు కంపెనీలో ఎలా రిజిస్టర్ అవ్వాలో ఫ్రీగా మనం నేర్చుకుందాము. ఇప్పుడు మీ వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. అక్కడ మీకు ఇచ్చిన లింక్ని టైప్ చేయండి. మన కంపెనీలో డైరెక్ట్గా రిజిస్టర్ అవ్వరాదు. ఒక వ్యక్తి లింక్ ద్వారా మనం అందులో రిజిస్టర్ అవ్వచ్చు. తర్వాత ఎంటర్ చేయండి. లింక్ని అడ్రస్ బార్లో మాత్రమే టైప్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మీ నిక్ నేమ్ని ఇవ్వాలి. హలో, తర్వాత ఇక్కడ మీ నేమ్, ఇక్కడ మీ ఇంటి పేరు, ఇక్కడ డాక్యుమెంట్ ఐడి, ఆధార్ కార్డు కానీ పాస్పోర్ట్ లేదా పాన్ కార్డ్, ఓటర్ ఐడి నెంబర్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ ఇయర్, మంత్, తర్వాత డేట్, ఈమెయిల్, కన్ఫర్మ్ ఈమెయిల్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, పిన్ అంటే ఏదైనా ఒక అమౌంట్ ట్రాన్సాక్షన్ అన్నమాట. మీకు సెక్యూరిటీగా ఏమన్నా ఒక 4 కానీ 6 కానీ డిజిట్స్ ఇవ్వచ్చు. తర్వాత ఈ కోడ్ని ఇక్కడ టైప్ చేసి క్లిక్ చేసి రిజిస్టర్ అంటే రిజిస్టర్ అయిపోతుంది. క్లిక్ చేయగానే మీకు సక్సెస్ అని వస్తుంది. ఇక్కడ లాగిన్ అని క్లిక్ చేయండి. దీని తర్వాత ఒకసారి కన్ఫర్మేషన్ కోసం మీ ఈమెయిల్ని చెక్ చేసుకోండి. కంపెనీ నుంచి వెల్కమ్ మెయిల్ వస్తుంది. ఇక్కడ చూడండి, కంపెనీ నుంచి వెల్కమ్ మెయిల్ వచ్చింది. ఇది మెయిల్ అన్నమాట. తర్వాత ఈ ఒక లాగిన్ అవ్వండి. మీ ఈమెయిల్ పాస్వర్డ్ని అక్కడ ఇవ్వాలి. ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ని ఇచ్చేసి అక్కడ ఉన్న క్యాప్చాని టైప్ చేయండి. యాక్సెప్టెన్స్ మీద క్లిక్ చేసి లాగిన్ అవ్వండి. ఇక్కడ ఎడిట్ డేటా అని ఉంటుంది. క్లిక్ చేయగానే మీకు ఒక ఫామ్ వస్తుంది. ఇక్కడ మీ అడ్రస్ ఫిల్ చేయండి. ఇక్కడ మీ హౌస్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ అపార్ట్మెంట్స్, ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇవ్వండి. ఇక్కడ మీ కోడ్ ఇవ్వండి. కంట్రీ కాడ మీ కంట్రీ, స్టేట్ కాడ మీ స్టేట్, సిటీ కాడ మీకు దగ్గరలో ఉన్న సిటీ. తర్వాత ఇక్కడ వేరే ఫోన్ నెంబర్ ఇవ్వండి, లేదంటే అదే నెంబర్ ఇచ్చినా సరిపోతుంది. ఇక్కడ మీ ఫేస్బుక్ ప్రొఫైల్ ఉంటే ఫేస్బుక్ ఇవ్వండి, ట్విట్టర్ ఉంటే ట్విట్టర్ ఇవ్వండి, యూట్యూబ్ ఉంటే యూట్యూబ్ ఇవ్వండి. తర్వాత సేవ్ అనండి.
ఇప్పుడు డాటా అనేది ఫిల్ చేశారు. ఇందులో డాక్యుమెంట్స్ అనేవి మనం అప్లోడ్ చేయాలి. రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఏవైతే ఇచ్చామో డాక్యుమెంట్లో దానిని మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. సెలెక్ట్ చేసి డెస్క్టాప్ మీద మనం అది ఉంచుకున్నట్లయితే ఫైల్స్ని మనం ఆధార్ కార్డ్ని ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాము. ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ 4 బాక్సుల్లో ఇచ్చాను. సేవ్ చేస్తున్నాను. సక్సెస్ అని వస్తుంది. డాక్యుమెంట్స్ అప్లోడ్ సక్సెస్ అని వస్తుంది. ఒకసారి చూసుకోవచ్చు మీరు ఇక్కడ మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ అయ్యావా లేవో అని చూస్తున్నారు కదా. ఇక్కడ మీ డాక్యుమెంట్స్ మీకు కనిపిస్తాయి. నెక్స్ట్ మీరు మీ డాష్బోర్డ్ ఓపెన్ చేసేటట్టు ఇది హోమ్ పేజ్ అన్నమాట. ఇక్కడ మీ అఫిలిటీస్ కనిపిస్తాయి. ఇది మీరు ఏ ప్లాన్లో ఉన్నారు, మీ బ్యాలెన్స్ ఇక్కడ కనిపిస్తాయి. టాస్క్లోకి వెళ్ళేయాలి. బ్యాక్ ఆఫీస్లో క్లిక్ హియర్, గో టు ద టాస్క్. మీకు డైలీ 50 టాస్క్లు వస్తాయి. యాడ్స్ అన్నమాట ఇక్కడ ఉంటాయి. 1 by 1 మీరు కంప్లీట్ చేయాలి. క్లిక్ చేసి గో టు పేజ్ అనాలి. కానీ 90 సెకండ్స్ నుంచి వెళ్ళి 0 వరకు లెస్ అవుతూ ఉంటుంది. 90 సెకండ్స్ అయిన తర్వాత ఇక్కడ ఒక కోడ్ వస్తుంది. మీరు ఆ కోడ్ని ఎంటర్ చేసి ఫినిష్ అంటే మీరు ఒక టాస్క్ని కంప్లీట్ చేశారన్నమాట. తర్వాత ఈ ట్యాబ్ని క్లోజ్ చేసి సెకండ్ టాస్క్ని క్లిక్ చేస్తారు. యాజ్ ఇట్ ఈజ్ ఈ 15 టాస్క్ కంప్లీట్ చేసేసరికి మీకు ఈరోజు డేట్ అండ్ ఈరోజు ఇక్కడ అమౌంట్ అనేది $3 వచ్చేస్తాయి. ఇది వర్క్ ఫ్రెండ్స్.